హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి. ఈరోజైతే వర్షం రావట్లేదండి, గాలి అయితే ఎక్కువ వేస్తుంది. మరి మాకు వాము చెట్టు అయితే ఉన్నదండి. ఆ వాము చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను. సరేనండి. వాము చెట్టు గురించి మాట్లాడుకున్న తర్వాత మనం వంకాయలు, బీరకాయలు అయితే ఉన్నాయండి, ముదిరిపోతున్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుంటామండి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇవి నాచు పువ్వులు అంటారండి. ఇవి బాగున్నాయి కదండి. ఇదిగోండి, ఇదైతే మా అమ్మ వాము చెట్టు అండి. దీన్ని వేసుకుని చాలా సంవత్సరాలు అవుతుందండి. ఎందుకంటే టబ్బు కూడా పోయింది. ఇది వేరొక టబ్లోకి అయితే మార్చుకుంటానండి. అయితే ఇందులో 2 రకాలు అయితే ఉంటాయండి. నా దగ్గర అయితే ఇది ప్రస్తుతానికి ఒకటే ఉన్నదండి. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అయినా నేను మీతో కొన్ని విషయాలు చెప్తామని వీడియో చేస్తున్నానండి. వీటి వల్ల అండి, ఇప్పుడు వర్షాకాలం కదండి, చంటి పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, వాళ్ళకి దగ్గులు, రంపులు ఎక్కువ వస్తాయి కదా. ఇప్పుడు ఇవి ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత పిల్లలకి వేడి నీటిలో మరకాసి ఆ నీళ్ళు పట్టిస్తే చాలా మంచిదండి. పెద్దవాళ్ళు అయితే మామూలుగా 4 ఆకులు అలా నోట్లో వేసుకుని నమిలేసి వాటర్ తాగినా కూడా మంచిదే. చిన్నపిల్లలు అయితే అలా ఆకులు అయితే నవ్వలేరు కదండి, అలా చేయొచ్చు. మళ్ళీ ఇవి రసం కూడా పెట్టుకుంటారండి, వాము రసం కూడా పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. అలాగే మరి కొబ్బరికాయ వేసి కూడా పచ్చడి చేసుకుంటారండి దీన్ని, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ ఇంకా ఇవి బజ్జీలు కూడా వేస్తారండి. ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి వీటి వల్ల. మనం ఇది ఎందుకు పనికిరాదని అనుకుంటాం కానండి, చాలా అయితే అందరు గార్డెన్లో ఉండవలసిన మొక్క అండి. ఇది చాలామంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారు. ఇది ఏం లేదండి, ఇలా ఒక సూట ఇలా తెంపేసి ఇలా గుచ్చేస్తే బతికేస్తుంది. నేను ఎక్కడి నుంచో ఒక్కటైతే ఇలా తెచ్చుకుని ఇలాగా పెంచానండి, చాలా బాగా వస్తుంది. ఇది అయితేని అందరూ పెట్టుకోండి కంపల్సరీగాను, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మరి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. మరి మీకు నచ్చినవి ఏమో అనుకుంటున్నానండి. తర్వాత వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి, వచ్చేసేయండి. వంకాయలు చూడండి, మళ్ళీ మనకు వంకాయలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి ఇవి కట్ చేసుకుందామండి. మరి అస్తమాటు వంకాయలు, బీరకాయలు హార్వెస్ట్ చేస్తుందని మీరు ఏమనుకోవద్దండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కదండి. అయితే బెండ చెట్లు కూడా ఉన్నాయి, కానీ అవి ఇంకా కాపుకి రాలేదు. మీరు చూపించాను బెండ చెట్లు కూడాను. ఇది ఇలా చూడండి, ఈ ఆకు అయితే ఇలా వచ్చింది కదా. ఇది మనం ఇక్కడికి కట్ చేసేసి దీన్ని దూరంగా పారేసేయాలండి. ఇది లేకపోతే అన్ని ఆకులకి వ్యాపించేస్తుంది అది. ఇప్పుడు మనం వండుకోకపోయినా పక్క వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు కదండి. అలా ఇచ్చుకోవడంలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది మనకి. మనం పండించుకున్న ఎదుటి వాళ్ళకి కూడా పంచితే. ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ వర్షానికి ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి కానండి, కొన్ని చెట్లు అయితే మరి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూసుకోవాలి మనం, ఎందుకంటే వాటరు తక్కువ తీసుకునే చెట్లు ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువ అయితే కూడా అవి చనిపోయే అవకాశాలు ఉంటాయండి. మనం చూసుకోవాలి, చూసుకుని మొక్కలను అయితే పెంచుకోవాలండి. ఇంకా పిందులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా పిందులు అయితే వచ్చినాయి. కలర్ కూడా బాగుంది వంకాయలు. అయితే నేను తెల్ల వంకాయలు కూడా వేసానండి, మొన్న నాటాను కదా. అవి అయితే టైం పడుతుంది కదండి కాయతకి, అంతవరకు మనకి ఇవి వస్తూనే ఉంటాయి వంకాయలు. నాకైతే వర్షాలు అయితే నాన్ స్టాప్గా వస్తున్నాయండి. అయితే నేను ఇంకా చాలా విత్తనాలు పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కుండీలు, బకెట్లు అవి లేక నేను పెట్టట్లేదండి. గోరు చిక్కుళ్ళు అవి పెడదాం అనుకుంటున్నాను, పెట్టలేకపోతున్నాను. పెడతానండి, బకెట్లు అవి చూసుకుని పెడతానండి. ఇవ్వండి, ఇవన్నీ పిందులే. ఈ వర్షంకి చాలా మొక్కలు అయితే నిలలాడుతున్నాయి. చూడండి చిన్న పిందులు. ఇదొకటి.
ఈ చెట్టుకు కూడా ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసి తీసుకుందాము. ఇవి కూడా చాలా పిందులతో ఉన్న చెట్టు అయితే. బెండ చెట్లు అయితే ఇలా ఉన్నాయండి, ఒక 7 ఆకుల మీద ఉన్నాయి. ఇవి పూత అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ లైన్ అంతా నేను బెండ చెట్లు వేసాను. చాలా బలంగా వచ్చినాయి. ఇదిగోండి పూత అయితే వచ్చేస్తున్నాయి, బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇక్కడ బీరకాయ అయితే ఉన్నదండి, ఇది కట్ చేసేసుకుందామండి, మళ్ళీ ముదిరిపోతాయి కదా. మంచిగా వచ్చింది ఇదైతేనే. పూత ఇదిగోండి బకెట్లో ఉన్నది, ఇది ఇలా వెళ్ళి ఇంకా పిందులు అయితే వస్తున్నాయి. మనం ఎరువు ఇచ్చుకున్నాం కదండి, ఆ ఎరువు వల్ల కూడా పిందులు వస్తున్నాయండి మంచిగా. ఇదిగోండి ఇక్కడ కూడా బీరకాయ ఉన్నది, ఇది కూడా కోసేసుకుందామండి. మళ్ళీ పిందులు వస్తున్నాయండి, పిందులు చూపిస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ మనకి రెడీ అయిపోతాయి. ఇదిగోండి ఇలా చక్కగా ఎరువు ఇవ్వటం వల్ల చాలా మంచిగా అయితే వచ్చినాయి. ఇవిగోండి ఇన్ని వంకాయలు, ఈ బీరకాయలు అయితే వచ్చినాయండి. ఇవైతే నేను మా అమ్మ వాళ్ళకి పంపిస్తానండి. చాలా బాగా వచ్చినాయి కదండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్ అండి.